హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున నాకెందుకీ కష్టం, నేనేం చేశాను, నేనే తప్పు చేయలేదు కదా, ఎవరు నేనేమీ అనలేదే, మరి నాకెందుకు ఇంత కష్టం వచ్చిందని కొందరు వాపోతూ ఉంటారండి. నిజమేనండి, మనం ఏ తప్పు చేయలేదు. మనం ఏ తప్పు చేయకపోయినా మనం కొన్ని కర్మల్ని అనుభవించాల్సిన పరిస్థితిలోకి వస్తుంది. దానికి గల ప్రధాన కారణం ఏంటి? దానికి సంబంధించిన ఒక మంచి కథని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలని మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక కథలోకి వద్దాం. ఒక రాజుగారు ఉన్నారండి. ఈ రాజుగారికి భార్య ఉంటుంది కదా, ఈవిడ మీద అమితమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆమె ఏది అడిగినా సరే ఆమె అడిగిందే గొప్ప అన్నట్టుగా ఆమెకు అన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉండేవాడనమాట. అలాగా ఆమె కోరికలకి హద్దు అదుపు లేదు. ఎందుకంటే ఆమెను అంత గారాభంగా ఆమె అడిగింది లేదు కాదు అనకుండా ఇచ్చే భర్త ఉన్నప్పుడు ఆడవాళ్ళు చాలా విచ్చలవిడితనంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఆమె గర్భవతి అయింది. ఇక ఇంకా ఆనందం, తనకి వారసుని ఇస్తుంది తన ఇల్లాలు. అందుకని ఇంకా ప్రేమగా బాగా చూసేవాడు. ఆమె ఒక స్థిరమైన బుద్ధి లేని అమ్మాయి. అంటే ఆ కోరికలకి వద్దు అదుపు అంటే సహజంగా కోరుకోదు, అసహజంగా కోరుకునేదన్నమాట. అలాగా ఒక నిండు చూలాలైన తన భార్య ఒక కోరగోడని కోరిక ఒకటి కోరిందండి. ఏంటంటారా? అది ఏంటంటే మనుషుల రక్తంతో తన స్నానం చెయ్యాలంది రాజుగారి భార్య. అంటే ఒక విపరీతమైన కోరిక అది. కానీ రాజుగారు తప్పు అన్నారు, వద్దు ఇలా వద్దు అన్నారు. కానీ ఇన్నాళ్ళు అన్ని అడిగింది ఇచ్చారు కదా. ఎప్పుడైతే వద్దు అంటే మనసు అంగీకరించే స్థితిలో ఆ మనసు లేదు. అంటే అన్ని తీసుకున్న మనసు ఇవాళ వద్దు అంటే భరించలేకపోతుంది. నేను చచ్చిపోతానని మొండితనంతో ఉందన్నమాట. సరే, నా భార్య రేపొద్దున నాకు వారసత్వాన్ని ఇస్తున్న భార్య, తన కోరిక ఇది, తన కోరిక అని చెప్పి రాజుగారు కదా, ఆయనకు అధికారం ఉంది. అధికారం మదంతో ఏవైనా చేయొచ్చు. తన భార్య కోరిక, తన భార్య మీద అంతులేని ప్రేమతో అతను కడజాతి మనుషులు ఉంటారుగా, వాళ్ళ మీద నేరారోపణలు చేసి 100 మంది మనుషులను తీసుకొచ్చి అందరిని తెగ నరికి ఆ రక్తాన్ని సిద్ధం చేసి తన భార్యని స్నానం చేయమన్నాడు. కానీ తన భార్య రక్తాన్ని చూసి అది జుగుప్సాకరంగా చేయలేక అక్కడే బిడ్డని ప్రసవించడం జరిగిందన్నమాట. ఒక చక్కగా ముద్దులకి ఒక మగ బిడ్డలవాడు పుట్టాడు. 7 సంవత్సరాల కాలం బాగా గడిచిందండి. కానీ 7 సంవత్సరాల తర్వాత ఆ యొక్క రాజుగారి ఇంటి ముఖద్వారానికి ఒక భిక్షాటన చేసే ఒక వ్యక్తి వచ్చి ఆ రాజుగారిని, ఆ రాజుగారి బిడ్డని రమ్మను బయటికి అని కేకలేస్తున్నాడు. కేకలేసేసరికి అదేంటి, ఒక భిక్షాటన చేసే వ్యక్తి అలా కేకలేస్తా ఉంటే మరి అది ఎంత నేరం, ఎంత గర్వం వాడికి అని చెప్పి రాజుగారు కోపగించుకుంటున్నారు. అప్పుడు రాణిగారు లేదు లేదు, ఏదో మర్మం ఉంటుంది, ఎవరో రాజులు ఎవరో ఒక దేవతలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, మీరు వెళ్ళండి అని చెప్పి తన పైనుంచి చూస్తూ ఉందనమాట. అతను వచ్చాడు. ఆ బిడ్డను చూడగానే రక్తం రక్తం ఒళ్ళంతా రక్తం అంటింది అని చెప్పేసి అని అతను కాస్త వెళ్ళిపోయాడు. అలా ఆయన వెళ్ళిపోయాడో లేదో పైనుంచి ఈ యొక్క రాణిగారు కిందకు పడి మరణించడం జరిగింది. ఎప్పుడైతే రాణిగారు మరణించారో ఇక రాజుగారు మనసు నిలకడలేదు. అంటే ఎంతో అమితంగా ప్రేమించే భార్య తన కళ్ళ ముందే అలా నిశ్చేష్టురాలు చనిపోయి ఉండడం చూసి ఆయన ఒక భ్రాంతికి గురైపోయాడు. అలా భయపడి ఇదైపోయాడు. అయిపోయి అందరినీ పిలిచాడు. తన బిడ్డ చిన్నవాడు, తన రాజ్యభారాన్ని మొత్తం తన తమ్ముడికి అప్పచెప్పి ఇక ఈ బిడ్డ ఎదిగిన తర్వాత రాజ్యపాలన ఈ అబ్బాయికి ఇవ్వమని తన భార్య లేని చోట నేను బతకలేను అని చెప్పి అతను ఆత్మార్పణ చేసుకుని అతను మరణించడం జరిగింది. ఇలాగా పిల్లవాడు పెద్దవాడయ్యాడు, చక్కగా యుక్త వయసుకు వచ్చాడు. కానీ తండ్రి ముఖ కవళికలతో పుట్టిన తల్లి యొక్క బుద్ధులతో పెరిగాడు. ఆ పిల్లవాడు కూడా నిలకడగా లేదు. అంటే అంత వయసులో ఒక తండ్రిని ఒక తల్లిని కోల్పోయి ఆ బిడ్డ కూడా మనోవ్యతకు ఉన్నాడనమాట. ఏదో తెలియని ఒక అలజడితో, ఒక స్థిరమైన బుద్ధి లేకుండా ఆ పిల్లవాడు కూడా అలా పెరుగుతూ వచ్చాడు, పెద్దవాడయ్యాడు. కానీ ఒక యుక్త వయసుకు వచ్చింది. మహారాజు గారు రాజు పట్టాభిషేకం చేశారు. కానీ ఎవరు పిల్లనివ్వడానికి ముందుకు రావడల్లా. ఎంత రాజు అయితే మాత్రం, ఎన్ని
ఆ ఆస్తులు ఎన్ని అంతస్తులు ఉన్నా కూడా అతని యొక్క బుద్ధి స్థిరంగా లేదు. ఆ అబ్బాయి వేట నిమిత్తం వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఆ మంద నుంచి తప్పిపోయిన గొర్రెపిల్లలాగా వాళ్ళ నుంచి తప్పించుకుని ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి కొన్ని రోజులు గడిపి వస్తూ ఉండేవాడు. ఒక స్థిరమైన బుద్ధి లేని వాడికి చూస్తూ చూస్తూ ఎవరైనా తన కన్న బిడ్డని పెంచుకున్న అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డల్ని ఎవరిస్తారు? ఎవ్వరు వెళ్ళి. అలాగని క్షత్రియుల్లో కాకుండా అన్య కులస్తుల్లో వేరే కులం పిల్లలైనా తీసుకొచ్చి చేద్దాము అన్నా కూడా ఎవరు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇతను ఒక శాపగ్రస్తుడు, ఒక స్థిర బుద్ధి లేనివాడు. ఇలాంటి వాడికి పిల్లనిస్తామా? చూస్తూ చూస్తూ ఎంత రాజైతే మాత్రం అని ఎవ్వరు పిల్లనివ్వలేదు. అలా కాలం గడుస్తూ ఉందన్నమాట. ఒకరోజు ఇలాగే వేట నిమిత్తం వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని ఒక ఆశ్రమానికి దగ్గరగా ఉన్న వినాయకుడి గుడి ఉంటే ఆ గుడి పక్కగా కొన్ని చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర పడుకొని చక్కగా నిద్రపోయాడు ఆ అబ్బాయి. నిద్రపోయిన తర్వాత మెలకు వచ్చి చూసేసరికి మాట వినిపిస్తూ ఉంది, వినాయక నాకు బ్రహ్మచారి రాజు. ఇతనికి పెళ్లి కాకుండానే రాజును చేశారు కాబట్టి ఒక పేరు స్థిరపడిపోయింది, బ్రహ్మచారి రాజు అని. ఇక ఈ అమ్మాయి అదే పేరుతో నాకు బ్రహ్మచారి రాజు భర్తగా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను స్వామి అని అంటే ఈ మాటలన్నీ ఆలకిస్తున్న ఈ అబ్బాయి నేనే ఆ బ్రహ్మచారి రాజుని, నేనే, నన్ను వివాహం ఆడతావా అని అడిగాడు. మొత్తానికి వాళ్ళిద్దరికి వివాహం అయింది. సంతోషంగా కాలం గడుస్తుంది. ఒకరోజు ఇతను వనవిహారానికి వచ్చారు భార్యాభర్త. వస్తే అక్కడ ఎదురుగా ఓ సన్యాసి రావడం గమనించి అతనికి పాదాభివందనాలు చేద్దామని ఇద్దరు వంగి పాదాభివందనం చేసే సమయంలో ఆ యొక్క సన్యాసి తెలియక పొరపాటున ఒక దర్భ మీద కాలేశాడు. దర్భ మీద కాలేసరికి అది కాస్త లోతుగా దర్భ అరికాల్లో గుచ్చుకునేసరికి ఆ బాధని తాళలేక అతను వెర్రిగా అరుస్తూ గట్టి గట్టిగా కేకలేస్తూ తిడుతున్నాడు అనమాట. ఆశ్చర్యపోయింది ఆ యొక్క మహారాణి. అదేంటి ఒక సన్యాసి అంటే భావోద్వేగాలని నియంత్రించుకోవడమే కదా సన్నిసత్వం అంటే. అందరిలాగా కోపగించుకొని అందరిలాగా అరుస్తూ అందరిలాగా కోరికలతో వ్యామోహాలతో ఉంటే అతనే సన్యాసి అని పకపకా నవ్వింది. నవ్వేసరికి ఆ సన్యాసి ఏమన్నాడు, నవ్వు నవ్వు, నవ్వే కాలం పోయి ఏడ్చే కాలం ఉందిలే నీకు, నవ్వు అన్నాడు. భయం అయింది. కానీ ఏం చేస్తుంది, సరే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, తన రాజ్యానికి వెళ్ళిపోయారు. ఒక రోజున ఆ రాజ్యంలోకి ఒక వింత అయిన వ్యక్తి వచ్చాడు. ఎలా ఉన్నాడంటే గుర్రం మొహంతో ఉన్నాడు అతను వేణువేదో ఊదుతున్నాడు. ఆ వేణువు ఊదినప్పుడు ఒకలాంటి భయంకరమైన చెడు వాసన వస్తుంది. ఆ యొక్క వేణువు గానం కూడా అసలు వినడానికి భయంకరంగా కర్ణ కఠోరంగా ఉంది. అది భరించే స్థితిలో మనుషులు లేరు. నువ్వు వద్దయ్యా, నువ్వు ఆపయ్యా, నువ్వు ఇలా పాడద్దయ్యా అన్నా కూడా వినిపించుకోవటం లేదు. ఆయన ఆకారం వింతగా ఉంది, ఏమైనా చేస్తాడని భయంగా ఉంది. అందరు కలిసి చంపాలని చూశారు. రాజుగారి దాకా వెళ్ళింది ఈ విషయం. రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే ఏంటి సమస్య అన్నప్పుడు ఇలాగ వాయిస్తున్నాడు, ఈ వాసన భరించలేము అంటే సరే వింటాం, నువ్వు వాయించు అన్నాడు. అంటే వాయిస్తుంటే అతనికి ఇక అద్భుతంగా అనిపించింది. ఇన్నాళ్ళు తను పోగొట్టుకున్న మనశ్శాంతి కాస్త ఈ యొక్క వాయించే రంగానే ఆ యొక్క గానంలో అతనికి ఎంతో ప్రశాంతత లభించింది. ఆయనకు ఒక దృశ్యం కంటికి కనిపించింది, ఒక మానస సరోవరం. అక్కడ ఒక అందమైన యువతి. ఆ యువతి చూసినప్పుడు ఓహో నా ప్రపంచం ఇది కాదు, నా ప్రపంచం మానస సరోవరం, నేను అక్కడికి వెళ్ళాలి అని మనసు పరిపరి విధానం. ఇతనికి మళ్ళీ ఏదో తేడా వచ్చింది అని చెప్పేసి అందరూ గ్రహించారు. ఇతను పోనీయకుండా కట్టుదిట్టంలో పెట్టాలని చూశారు. ఇలా పెట్టాలని చూసినా కూడా ఇక ఒకరోజు రాత్రి అతను బయలుదేరి వెళ్ళిపోతుంటే ఒక కంఠస్వరం పిలిచింది, రాజుగారండి మీరు వెళుతున్నారా? అయితే మీతో పాటు మీకు ఆ దారి, మానస సరోవరం దారి నేను చూపిస్తాను, మరి నన్ను కూడా మీ తోడు తీసుకెళ్తారంటే దానికేం భాగ్యం, నేను వెతుక్కుంటున్నాను కదా, నువ్వు చూపిస్తానంటే పద అన్నాడు. అక్కడ తన భార్య ఎవరో కాదు, ఆమె కూడా నడుస్తూ ఉంది. అలా నడుస్తూ చాలదు, ఏంటి ఇంత నిదానంగా నడిస్తే ఎలాగా, నాకు ఎన్నో ఏళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్నది ఇది, నువ్వు తొందరగా పద అంటే నేను వస్తున్నాను, నేను కూడా నీ గమ్యం నా గమ్యం వేరయ్యేంత వరకు నీతోనే నడవాలని నా కోరిక కూడా, తప్పకుండా వెళదాం పదా అని నడిచారు. అలిసిపోయి 2 చీరే చోట ఆమె కూలబడిపోయింది చెట్టు కింద. ఆమె వల్ల కావడల్లా బాగా నీరసించిపోయింది. రాజుగారు ఏంటి ఇలా ఇక్కడేనా, ఏంటి ఇక్కడ, నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు ఇలా అయిపోతే ఎలాగా, నాకు దారి చూపించమన్నాడు. లేదు అయిపోయింది నా దారి, నేనెవరినో కాదు నీ భార్యనే. ఇక అంతులేని కోపం వచ్చింది రాజుగారికి. నువ్వు ఇంత మోసం చేస్తావా, నువ్వు నాకు దారి చూపిస్తానన్నావే, మరి ఇదేంటి దారి చూపించకుండా ఇక్కడ ఇదైపోయావు నువ్వు అని చెప్పేసి అతను ఉన్మాదిలా మారిపోయాడు. తన భార్య విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయాడు.
నాకు అందాల్సిన ఆనందం అంతా తగ్గిపోతుంది ఏం వల్ల అని చెప్పేసి అతను పీక పట్టుకొని పిసికి తన భార్యని అక్కడికక్కడే చంపేశాడు. చంపేస్తే గాని అతని మబ్బులన్నీ వీడిపోలేదు, మనసు లోతుల్లో ఉన్న మబ్బులన్నీ వీడిపోలేదు. విడిపోతే ఆయనకి నేనెంత తప్పు చేశాను, తను నా భార్య, నేను నా భార్యని చంపానా, ఇది ఎక్కడి విడ్డూరం, ఎంత బాధాకరం అని అతను ఇంకా మనసు ద్రవిస్తుంది. లేదు, నా భార్య లేకుండా నేను లేనే అని చెప్పి తన భార్య, చనిపోయిన భార్యను తీసుకొని తను కూడా మరణించాడనమాట. ఇదండి కదా. చూడండి, ఇందులో ఈ అమ్మాయికి ఏమన్నా, ఈ కోడల పాత్రకి ఏమన్నా ఉందా సంబంధం? తల్లి తప్పు చేసింది, ఒక రాణి తప్పు చేసింది, రాజుగారు ఆ తప్పుకి సహకారిగా ఉన్నాడు. వాళ్ళిద్దరి బిడ్డగా అతను పొందాలి. కానీ ఆ ఇంటికి వచ్చిన కోడలు, ఆ అమ్మాయి, ఆ కోడలికి ఎందుకు ఈ కష్టం, ఎందుకు జరిగింది అంటే, ఎప్పుడైతే బ్రహ్మచారిని రాజునే భర్తగా కోరుకుందో, అంటే ఆ ఇంటి వారసత్వాన్ని ఆ కుటుంబానికి ఆ అమ్మాయి వచ్చిందో, ఆ అమ్మాయి ఈ వ్యక్తితో ముడిపడిందో, వీళ్ళ కర్మలన్నింటినీ మోయాల్సింది ఆ అమ్మాయి కూడా. అంటారు కదండి, ఆస్తులు పంచితే వారసత్వంగా తీసుకుంటాం కదా, వాడు చేసిన పాప పుణ్యాలకు కూడా, ఆ తప్పులకు కూడా వీళ్ళు వారసులే. విధి రాతంటే అదేనండి. నేనే పాపం చేయలేదు అంటే కుదరదు. నువ్వు ఏ పాపం చెయ్యకపోయినా పాపాత్మల ఇంటికి నువ్వు కోడలుగా వెళ్ళావు కదా, వెళ్ళినప్పుడు ఆ పాపం తాలూకు ప్రభావం ఈ అమ్మాయి మీద పడుతుంది. ఒక ముని కుమార్తె కోరుకోకుండా కోరికది కోరుకుంది, ఆమె కర్మ అలా కాలిపోయింది. చూడండి, ఇదే కదా విధి. అవన్నిటికీ ఒకటే పరిష్కారం అండి. మనం నిత్యం దైవ ప్రార్థనలో ఉండాలి. అప్పుడే కదా మన యొక్క భావోద్వేగాలని మనం నియంత్రించుకోగలుగుతాము. విచక్షణ జ్ఞానంలో నశించిపోయి కామ, క్రోధ, లోభ, మతమాత్సర్యాలకి దోసోహమై మనిషి తప్పులు ఎక్కువ చేస్తాడు. ఈ తప్పును నివారించాలంటే మన దైవనామస్మరణ ఒక్కటేనండి పరిష్కారం. ఓకే ఫ్రెండ్స్.